తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ పార్టీకి లోక్సభ ఎన్నికల ముందు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుండి వస్తున్న రిపోర్టులు బీజేపీ ఎంపీ అభ్యర్థులను కంగారు పెట్టేస్తున్నాయనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్న మోదీ టీం మెజార్టీ సీట్లలో విజయం సాధించాలంటే అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార జోరు పెంచాలని నిర్ణయానికి బీజేపీ బాస్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నామినేషన్ గడువు కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే భువనగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీలో గ్రూప్ వార్. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సహా పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బూర నర్సయ్య గౌడ్ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కొందరు సీనియర్ నేతలు అలిగి ప్రచారానికి దూరంగా ఉన్నారు. నర్సయ్య గౌడ్కు మద్దతుగా ప్రచారంకు సీనియర్ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, శ్యామ్ సుందర్తో పాటు పలువురు అంటిముట్టనట్టు ఉంటున్నారు. ఎన్నికల వేళ నేతల మధ్య గ్రూప్ వార్తో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొనగా అధిష్టానంకు బూర నర్సయ్య గౌడ్ వ్యవహారం తలనొప్పిగా మారినట్లు రాజకీయ వర్గాల్లో కోడైకొస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కోవట్టుగా నర్సయ్య గౌడ్ పనిచేస్తున్నారంటూ ఆయనపై సీనియర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ జోష్ చూస్తుంటే భువనగిరి గడ్డపై కాంగ్రెస్ దే విజయం అన్న ప్రచారం జరుగుతోంది. మరోసారి భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ జోష్ మీదున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీలో గ్రూప్ వార్ కాంగ్రెస్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది. సీనియర్ నేత అయిన గూడూరు నారాయణ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో పాల్గొనకపోవడం బీజేపీ ఓటమికి దారి తీసే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.